ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మారి అదేవిధంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ రణరంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వం వారు చాలామంది విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. వారిలో కొడాలి నాని గారు కూడా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. పవన్కి నేను ఒకటే చెప్తున్నా, ఆయన చేతులెత్తి మొక్కుతున్నా. జగన్ మాటలు విని అలా చేశాను, నన్ను క్షమించి అన్నారట కొడాలి నాని గారు. ఈ విషయంలో ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన హరిహర వీరమ్మల సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది. ఇక త్వరలోనే ఓజీ సినిమాతో సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇక టాలీవుడ్లోని చాలామంది సెలబ్రిటీల యొక్క అభిమానులు సైతం ఓజీ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.